సో, ఈరోజు ఇక్కడ ప్రాపర్టీ జరగడము చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్‌గా అయితే ఎప్పుడైనా హైటెక్స్‌లో పెడతారు. కానీ ఈసారి కొత్తగా నారాయణ ఖేడ్‌లో పెట్టడం, ఈ ప్రాపర్టీస్ మనకు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే పర్చేజర్స్‌కి ముందు నమస్కారం తెలియజేసుకుంటున్నాము. సో, మా ఎస్ఎంఆర్‌కి సంబంధించి మా ఎస్ఎంఆర్ ఇప్పటి వరకు మేము చేసిన ప్రాజెక్టు దగ్గర దగ్గర 54 ఇన్ సిటీ హైదరాబాద్. 1993 నుంచి మేము ఇక్కడ ఈ ప్రాజెక్టులు చేస్తున్నాము. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆన్‌గోయింగ్‌లో వచ్చేసి కొండాపూర్ ఐకానే ప్రాజెక్ట్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక ఫేజ్ 1 కంప్లీటెడ్ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్. నౌ ఫేజ్ 2 ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఫేజ్ 3 హ్యాండ్ ఓవర్ విల్ బి స్టార్టెడ్. అండ్ ఫేజ్ 4 ఆల్సో కమింగ్ 1.5 ఇయర్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. దిస్ టోటల్ చాలా వెరీ బిగ్ ప్రాజెక్ట్. నియర్లీ 23 ఎకర్స్లో మేము ఈ లగ్జరీ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్లో కూడా వచ్చేసి మేము దగ్గర దగ్గర 1,10,000 హెచ్ఎఫ్టీ కమర్షియల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ కమర్షియల్లో మెయిన్ ఏంటంటే మాకు హాస్పిటల్ కూడా మేము 41,000 హెచ్ఎఫ్లో గ్లోబల్ హాస్పిటల్లో మేము ప్లాన్ చేస్తున్నాం. సో అదేవిధంగా క్లబ్ హౌస్ 2 క్లబ్ హౌస్లో ఈచ్ క్లబ్ హౌస్ 55,000 హెచ్ఎఫ్టీ క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాం. క్లబ్ హౌస్ కూడా ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్లు, 4 స్విమ్మింగ్ పూల్, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ జిమ్. అదేవిధంగా ఇంకోటి ఎక్సలెంట్ ఏంటంటే మాది 1.25 ఎకర్స్లో ఓన్లీ క్రికెట్ ప్లే గ్రౌండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ పార్క్, జనరల్ పార్క్స్ ఉంటాయి, మళ్ళీ సెంట్రల్ పార్క్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ వచ్చేసి 1200 స్క్వేర్ యార్డ్స్లో మేము టెంపుల్ కూడా డిజైన్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో మోర్ ప్రాజెక్ట్ వచ్చేసి బండ్లగూడ అప్పా జంక్షన్లో మేము వచ్చేసి విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక ఫేజ్ కంప్లీటెడ్. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ విల్ బి హ్యాండ్ ఓవర్ స్టార్ట్ అయింది. అదేవిధంగా విల్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, హ్యాండ్ ఓవర్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా మాకు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా మెయిన్గా ఏంటంటే ప్రతి ప్రాజెక్టులో మేము టెంపుల్, క్రికెట్ ప్లే గ్రౌండ్, టెంపుల్ ఇవన్నీ మేము మెయిన్గా హైలైట్ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాపర్టీ షో వల్ల ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక మంచి సెంటర్ అనమాట. ఈ సెంటర్ మనకు వచ్చేసి ఇప్పుడు అప్కమింగ్ బాచిపల్లె కానీ లేకపోతే ఇక్కడ పటాన్ చెరువు కానీ అందరికీ అందుబాటులో చూసే పర్చేజర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి మార్నింగ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి మంచిగా ఆయన యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎట్లా గవర్నమెంట్ మనకు ఎంకరేజ్మెంట్ చేయాలనో అని ఎంకరేజ్మెంట్ చేస్తామని చెప్పాడు. అదేవిధంగా కమింగ్ ఫ్యూ ఇయర్స్లో మనకు హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ అవుతుందని కూడా ఆయన కొన్ని చెప్పడం జరిగింది మంచి. సో ఇంకోటి ఏంటంటే ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఇప్పుడు ఎలక్షన్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది. హైదరాబాద్ ఎలక్షన్లు కూడా మనకు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మన రియల్ ఎస్టేట్ భూమి ఇంకా బాగుంటుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నారు ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు. సో ఇప్పుడు బాగా మూవ్మెంట్ వస్తుందని మేము అనుకుంటున్నాం. సో వెరీ గుడ్. అప్కమింగ్ ప్రాజెక్టులు కూడా మేము ఇంకా ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పటికైతే మేము ఈ ప్రాజెక్టులు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.